నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు. అల్లుడు హ్యాండ్సమా యావరేజా? హ్యాండ్సమే. అల్లుడు సాఫ్టా రెబెలా? రెబెలే. అల్లుడు లేత ముదురా? ముదురే. అల్లుడు సెటిల్డా స్ట్రగ్లరా? తెలీదు. ఆయన అల్లుడు అంటావేంటి? ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అడగాలి, కానీ ఇప్పుడు దీని దుంపతగా ఇది ఇక్కడికి వచ్చిందేమిటో. పంప తీసి నా మొగుడిని దాని మొగుడు చేయమని ఏకంగా సహస్రనామార్చన చేయించడానికి వచ్చిందేమో. నన్ను పిలుస్తుందేమిటో. నా దగ్గరగా నా ప్రస్తావన తెస్తే. నిన్న రాత్రి కలొచ్చింది. కల్లో నీకు 60 ఏళ్ళు, ఇంకా నా చుట్టూనే తిరుగుతున్నావు. ఏం కావాలన్నా సీత సీత అని పిలుస్తున్నావు. అంతలో తెల్లారింది. పక్కన చూస్తే నువ్వు లేవు. ఇట్లు నీ భార్య సీత. ఎడ్ల బండి మీద ఎదురుగా హీరో నాగేశ్వరరావా? ఆయనే వచ్చి రోడ్డుకి అడ్డంగా ఆగాడు. అప్పుడు నువ్వు ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నదనుకుంటున్నావా, తొలుగు తొలుగు అన్నది. ఏది ఈ రోడ్డు మీ నాన్నదనుకున్నావా, తొలుగు తొలుగు. గుడ్ గుడ్. అయ్యో ఏ వర్షం, నువ్వు ఇక్కడే కురుస్తున్నావా? అతను చోట కూడా కురుస్తున్నావా? నువ్వు ఇక్కడ కురిసి అక్కడ కురవకపోతే అతను వర్షం లేదనుకుంటా. మీరింకా సింగిల్ గా ఎందుకు ఉండిపోయారో నాకిప్పుడు అర్థమైంది. టీకి డబ్బులు అబ్బాయిలు ఇవ్వకూడదా అండి? కాదు, ఒక అమ్మాయి వెళ్తా అన్నప్పుడు కనీసం డ్రాప్ చేయాలనేది కూడా తెలియకపోవడం వల్ల. నువ్వెవరిని ప్రేమించలేదా? మనకి ఎవరు పడతారను? నిజం చెప్పనా, అమ్మాయిలు ఎప్పుడు నీలాంటి కోతుల్నే ఇష్టపడతారు. కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం వస్తాయి. ఎగతాళవుతున్నది నేను చదివేది నువ్వు వినంతే. చదువు చదువు. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. మనల్ని ఇష్టపడే వాళ్ళని ఒప్పించక్కర్లేదు, మనతో గొడవ పడే వాళ్ళని ఇష్టపడక్కర్లేదు. సో ఈ స్టోరీలో హీరో తన వాళ్ళని లవ్ చేయాలి, అవతలి వాళ్ళని కన్విన్స్ చేయాలి. వరకు ప్రేమ అంటే మా నాన్న. ఎందుకంటే నాన్న నవ్వు, నాన్న కన్నీళ్లు, నాన్న బాధ, నాన్న కోపం, చివరికి నాన్న ద్వేషానికి కూడా నా మీదున్న ప్రేమే కారణం. అమ్మాయి, నీకు వంటగదిలో ఏమేమి వస్తాయి? నాకు వంటగదిలో అలసట వస్తుంది, చెమటలు వస్తాయి, కళ్ళు అయితే గిరగిరా గిరగిరా తిరిగి అక్కడ పడిపోతాను. నేను కోటీశ్వరాలని. అవునా? ఎంతుందేంటి? మా ఊళ్ళో చిన్న ఇల్లు, 10 ఎకరాల పొలం, 4 ఎడ్లు, 10 ఆవులు, 40 కోళ్లున్నాయి. ఇవన్నిటినీ మించి నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు. అదే నాకు కోట్ల.